అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని వాక్యమును చదువుకుందాము. భక్తుడైన పేతురు గారు వ్రాసిన మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాము. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. చాలండి, ప్రార్థన చేసుకుందాము. వాక్యము నిమిత్తమై ప్రార్థన. దయానిధివైన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పావన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములయ. ఆదివార దినము నాయన దేవా, ఇదిగో తండ్రి, 6 దినములు మీవి, 7వ దినము నాది అని మీరు సెలవిస్తూ ఉండగా నీ దినము నీకు ఆచరించుటకు మేమందరము పరుగు పరుగున నీ పాద సన్నిధిలోనికి వచ్చి ఉన్నామయ్యా. అయ్యా, ఆదివారం ఆరాధనలో ఏకీభవించి వారికి పెసరగింజంత పెండ్లి కుమార్తె రూపం వస్తుందంటయ్యా. ఏ దినమున మాకు పెండ్లి కుమార్తె రూపం ఇచ్చుటకు మమ్మందరిని తీసుకుని వచ్చిన దేవాన్ని నీకు స్తోత్రములు. ఆదివారమే ఆది దినము, ప్రభువు దినము, వెలుగు దినము, వాక్యోపదేశ దినము, పునరుద్ధాన దినము, పండుగ దినము అన్నారయ్యా. ఇటువంటి ఆదివార దినములో మేమందరము ప్రవేశింతవరకు పాటలతో నిన్ను స్తుతించాము, క్రమములో ఏకీభవించాము, మా పాపములన్నిటిని ఒప్పుకున్నాము. కనుక నీవు పాపిగా వచ్చిన నన్ను పరిశుద్ధునిగా మార్చేసావు, పవిత్రునిగా మార్చివేసినందుకు మీకు స్తోత్రములయ్యా. నేడు వాక్యోపదేశ సమయంలోనికి వెళుతూ ఉండగా వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులైమనుట, ఈ 3 పనులు చేయువారే పరలోక వాస్తవ్యులవుట అని మీరు సెలవిచ్చి ఉండగా వినుటకు చెవినివ్వండయ్యా, గ్రహించగల మనస్సునివ్వండయ్యా. దేవా, విన్న వాక్యమును గ్రహించి అలవర్చుకొని నడుచున్నట్లుగా మమ్మందరినీ సిద్ధము చేయండి అయ్యా. దేవా, నీ వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. మేము అల్పులము, అయోగ్యులము అయినను అయ్యా, మాలో మీరు ఉండి నీ ఉచితమైన కృప ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దినమున ఏ బిడ్డలకు ఎటువంటి వాక్యం అవసరమయ్యున్నదో అటువంటి వాక్యమును మీరే బిడ్డలకు అందించి మీరే మహిం పొందమని, ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని, అపవాది యావత్తు క్రియలను మీరు లయపరిచి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామమున అడిగి వినయముతో వేడుకొనుచు ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీ ఎల్లరికూ కృపా సమాధానములను, వాక్యానుసారమైన ప్రవర్తన జీవితమును దేవాతి దేవుడు అనుగ్రహించును గాక, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన వాక్యాంశము యేసుక్రీస్తు ప్రభువారి రక్తము వలన కలిగే ప్రయోజనములు. ఏంటండి ఈరోజు మన వాక్యాంశము? క్రీస్తు ప్రభువారి రక్తము వలన కలిగే ప్రయోజనములు ఏంటివో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాము. కనుక ప్రియులారా, మనం చదువుకున్న వాక్యంలో వ్రాయబడినదా మరలా చదువుకుందాము. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాము. అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. కనుక ప్రియులారా, చూడండి, ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే క్రీస్తు ప్రభువారి రక్తము వలన కలిగే మేలులు లేక ఆశీర్వాదములు లేక భాగ్యములు ఏంటివో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాము. కనుక ప్రియులారా, ఇక్కడ పేతురు గారు ఏం రాస్తున్నారంటే, మనము ఏ రక్తము చేత కడగబడ్డామంటే మరి అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అని పేతురు భక్తుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈరోజు మన వాక్యాంశము చెప్పాను ఏంటి? క్రీస్తు రక్తము వలన కలిగే ప్రయోజనములు లేక భాగ్యములు లేక ఆశీర్వాదములు లేక మేలులు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తములో మేలులు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తములో మరి ఆశీర్వాదములు దాగి ఉన్నవి. అవి ఏంటో ఈరోజు మనము ధ్యానం చేసుకుందాము. కనుక ప్రియులారా, ఇక్కడ మరి పేతురు గారు ఏమంటున్నారంటే అమూల్యమైన అంటూ ఉన్నారు.
ఏంటంటే ఆయన రక్తము అమూల్యమైనది. అమూల్యం అంటే ప్రైజ్లెస్ అంటారు, అనగా వెల కట్టలేనిది. ఆయన రక్తమునకు మనం ఏం కట్టలేము, వెల కట్టలేము. అందుకనే అమూల్యమైనదని పేతురు గారు వ్రాస్తూ ఉన్నాడు. రెండవది ఏమన్నారు, నిర్దోషము అంటూ ఉన్నాడు. ఏంటంట, నిర్దోషము అనగా దోషము లేనిది. ఏంటంట, దోషము లేనిది. ఇంకా మూడవది నిష్కలంకమైన అని రాస్తున్నాడు. అంటే ఏంటంటే కలంకము లేని రక్తము అని వ్రాస్తూ ఉన్నాడు. ఎవరిది, యేసుక్రీస్తు ప్రభువారిది. ఏంటి చెప్పండి, నాతో చెప్పండి. ఒకటి, అమూల్యమైనది ఆయన రక్తము, వెలకట్టలేము. రెండవదిగా మనం చూస్తే నిర్దోషమైనది, అనగా ఆయన రక్తములో దోషము లేదు. మూడవదిగా మనం చూస్తే నిష్కలంకమైనది, అనగా ఆయన రక్తములో ఏం లేదు, కలంకం అనేది లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను. మరి మన పిల్లలు బురదలో ఆడుకుంటున్నారు. మన పిల్లలు బురదలో ఆడుకుంటున్నారు అనుకోండి, మరి ఏం చేస్తాం మనం, పిల్లల్ని పిలిచి శుద్ధి చేసి పంపిస్తాము. అలాగే చూడండి, శుద్ధి చేసే సమయంలో మన చేతులకు కూడా బురద ఉంటే ఆ చేత్తోనే శుద్ధి చేస్తుంటే ఎలా ఉంటుంది, బిడ్డ శుద్ధి అవుతూ ఉంటాడా అంటే కష్టం కదా. అలాగే చూడండి, మనందరినీ శుద్ధి చేయుటకు, మనందరినీ పరిశుద్ధులుగా తీర్చుటకు, మనందరినీ నిర్దోషులుగా తీర్చుటకు ఆయన ఎలా ఉన్నాడు, ఆయన అమూల్యమైన వాడుగా. ఇంకా మనం చూస్తే దోషము లేని వాడిగా, కలంకము లేని వాడిగా మనం ఉన్నాము. కనుక ఆయన రక్తములో ఏం లేదు, కలంకము లేదు, ఆయన రక్తములో దోషము లేదు. సామాన్యంగా ఏమంటామంటే రక్తము అనగా ప్రాణము అంటారంటాం. ఏంటంట, రక్తము అనగా ప్రాణము. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం ఇచ్చారంటే ఏమి ఇచ్చారని అర్థము, తన ప్రాణమును ఇచ్చారు అని అర్థము. ఇంకా సామాన్యంగా ఒక వ్యక్తిలో రక్తము పూర్తిగా తగ్గిపోతుందంటే అతడు మరణానికి సమీపంగా వెళ్తున్నాడు అని అర్థము. ఏమర్థమవుతుందా, ఏంటంట, ఒక వ్యక్తిలో రక్తము సంపూర్ణంగా తగ్గిపోతూ ఉందంటే అతడు మరణానికి బహు సమీపంగా దగ్గరయ్యాడు అని అర్థం అన్నమాట. కనుక ప్రియులారా, కనుక మానవ రక్తంలో దోషం ఉంటుంది, కానీ మరి చూడండి, రక్తములో ఉండే దోషము ఎవరికి లేదు, ప్రభువునకు లేదు. కనుక అందువలనే ఆ రక్తము అనేది ఆయన ఆశ్రయించున్న వారికి చెప్పలేని భాగ్యములను అందిస్తుందంట. ఆ భాగ్యములే ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. కనుక ప్రియులారా, యేసయ్య రక్తము అందరికీ సరిపడే రక్తము. కనుక మామూలుగా మనుషుల రక్తములో ఏముంటాయి, బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి కదండి. ఏముంటాయి, ఏ గ్రూపు, బి ఏ పాజిటివ్, బి పాజిటివ్, అలాగే ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్ అని అలా ఉంటాయి. పొరపాటున ఏ పాజిటివ్ కలిగిన వ్యక్తికి బి పాజిటివ్ ఎక్కించామనుకోండి, ఎలా ఉంటుంది, ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళే అంత అవకాశం ఉంటుందంట. కనుక ప్రియులారా, అయితే యేసు ప్రభు వారి రక్తమునకు ఎటువంటి బ్లడ్ గ్రూపులు లేవు. కనుక ఆయన రక్తము అందరికీ మ్యాచ్ అయ్యే రక్తము, ఆయన రక్తము అందరికీ సరిపడా రక్తము. కనుక ప్రియులారా, ఆయన రక్తము ప్రత్యేకమైన పరిశుద్ధ రక్తము గనక అందరికీ సరిపోతుంది. కనుక మనం ఎంత అదృష్టవంతులమో. అయ్యగారు అంటున్నారు ఇక్కడ, ఎవరంట, మనము ఎంత అదృష్టవంతులమో. కనుక ప్రియులారా, మామూలుగా మనకి ఏదైనా బాగాలేదనుకోండి, ట్యాబ్లెట్లు వేసుకుంటాము. ట్యాబ్లెట్ ద్వారా తగ్గకపోతే ఎక్కడికి వెళ్తాం మనం, వైద్యుని వద్దకు వెళ్తాము. వైద్యుడు మన ప్రాబ్లమ్ను తెలుసుకొని వెంటనే మనకేం చెప్తాడు, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అంటాడు. కనుక ఎలా వెళ్ళినా కానీ డాక్టర్ ఏం రాస్తాడు, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అంటాడు. మనము జ్వరంతో వెళ్ళినా, జలుబుతో వెళ్ళినా, దేంతో, ఏ ప్రాబ్లంతో, ఏ సమస్యతో, ఏ వ్యాధితో వెళ్ళినా కానీ ముందు డాక్టర్లు ఏం చెప్తారు, మనకి బ్లడ్ టెస్ట్ చేయించండి అంటారు. ఎందుకు
మనలో ఏ బలహీనత అయినా, మనలో ఏ కలంకమైనా, ఏ దోషమైనా ఎక్కడ తెలిసిద్ది అంటే రక్తంలో తెలిసిద్ది. కనుక అందుకని యేసయ్య మన రక్తం మనకు అనుగ్రహింపబడితే ఏ అనారోగ్య సమస్యలు కానీ, ఏ అల్పాయుష్ కానీ, మరణం కానీ మన దగ్గరికి కూడా సమీపించదు. కనుక ప్రియులారా, ఈ రీతిగా మనం చూస్తే ఆయన రక్తం ద్వారా కలిగే మేలులను ఏదైనా మనం వివరిస్తాను. ఎన్నో ఉన్నాయి కానీ వాటిలో కొన్నిటిని మాత్రమే నేను మీకు వివరిస్తాను. 12 మేలులు క్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా మనకు కలుగుతున్నాయి. అవేంటియో వరుసగా చెప్తాను, రాసుకునేవారు రాసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా కలిగే మొదటి మేలు పవిత్రత. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా కలిగే మేలు ఏంటి? మొదటి మేలు పవిత్రత. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. రెండవది విమోచన. ఎఫెస్సీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. మూడవదిగా మనం చూస్తే క్షమాపణ. నాలుగవదిగా మనం చూస్తే నీతిమంతులుగా తీర్చబడుట. ఐదవదిగా మనం చూస్తే స్వస్థత. ఆరవది సమాధానము. ఏడవది పరిశుద్ధత. ఎనిమిదవది సామీప్యము. తొమ్మిదవది విజయము. 10వది నిత్యజీవము. 11వది విడుదల. 12వది అపవాది మీద విజయము. మరలా చెప్తాను, ఎవరు కంగారు పడకండి. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము వలన కలిగే 12 మేలులను నేను మీకు వివరిస్తాను. కనుక 1 పవిత్రత, 2వది విమోచన, 3వది క్షమాపణ, 4వది నీతిమంతులముగా తీర్చబడుట, 5వది స్వస్థత, 6వది సమాధానము, 7వది పరిశుద్ధత, 8వది సామీప్యము, 9వది విజయము, 10వది నిత్యజీవము, 11వది విడుదల, 12వది అపవాది మీద విజయము, అనగా సాతానుపై విజయము. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము వలన ఈ 12 మేలులు మనకి కలుగుతాయి. ఏమో చెప్పండి వరుసగా. 1 పవిత్రత, 2 విమోచన. అందరు చెప్పాలి, నిద్రపోయే వాళ్ళు కూడా. 1 ఏంటండి? పవిత్రత. 2వది విమోచన. 3వది క్షమాపణ. 4వది నీతిమంతులు. 5వది స్వస్థత. 6వది సమాధానము. 7వది పరిశుద్ధత. 8వది సామీప్యము. 9వది విజయము. 10వది నిత్య జీవము. 11వది విడుదల. 12వది అపవాది మీద విజయము. కనుక ఈ 12 మాటలను మనం ధ్యానం చేసుకుని దేవుని వాక్యమును ముగించుకుందాము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి శిలువ రక్తము ద్వారా మనకు కలిగే మేలులను మనం ధ్యానం చేస్తున్నాము. అందులో మొదటి మాటలోనికి మనం వెళ్దాం. ఏంటి మొదటి మాట? ఈమె శిలువ రక్తము వలన మనకు కలిగే మొదటి ఉపయోగము పవిత్రత. చూడండి, దైవజన్ దాదాసాయి గారు ఏమన్నారంటే, దేవుని వాక్యమును ఎవరు శ్రద్ధగా ఆలకిస్తారో వారు దేవుని సింహాసనం మీద కూర్చుండుటకు నేర్చుకుంటారంట. ఏంటంట? ఎవరైతే శ్రద్ధగా దేవుని వాక్యము వినుటకు మరి వారి చెవియొగ్గి ఆలకిస్తారో వారికి ఏ అలవాటు అయ్యిద్దంట? దేవుని సింహాసనం మీద కూర్చుండుటకు నేర్చుకుంటారంట. కనుక ప్రియులారా, దేవుని వాక్యమును శ్రద్ధగా వినండి.
వినుట వలన విశ్వాసం వస్తుంది. వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులైమోనుట, ఈ 3 పనులు చేయవారి పరలోక వాస్తవ్యులగుట అని దైవజనులు చెప్పారు. కనుక ప్రియులరా, వినుట అనగా దేవుని వాక్యం మనము శ్రద్ధగా వింటే, దానిని అనుసరించి నడిస్తే, కనుక నడిచి విశ్వాసం ఉంచితే, ఈ 3 చేస్తే మనం ఏమవుతామంట? పరలోక వాస్తవ్యులము అవుతాము. కనుక ప్రియులరా, శిలువ రక్తము ద్వారా మనకు కలిగే, యేసుక్రీస్తు ప్రభువారి రక్తము వలన కలిగే మొదటి మేలేంటి? పవిత్రత. ఒకసారి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. కనుక ప్రియులరా, ఇక్కడ 1 యోహాను పత్రికలో మనం చదువుకున్న మాట ఏంటంటే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఏమా? ఒకసారి నందనతో ఈ మాట చెప్పండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. కనుక ప్రియులరా, కావాలా? ఈ మేలు కావాలా? పవిత్రత. ఏమా కావాలంటే ఏం తీసుకోవాలి? మనము ఆయన రక్తమును తీసుకోవాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఏం చేస్తున్నారు? ఆయన తల నుంచి అరిపాదం వరకు ఆయన రక్తమును ధారపోస్తూ ఉన్నాడు. ఎందు నిమిత్తం అంటే కేవలము మన కోసము. అందుకని ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించును. కనుక ప్రియులరా, మనందరి పాపముల నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము స్రవించబడుతూ ఉన్నది. కనుక ప్రియులరా, ఈ రీతిగా మనం చూస్తే, ఎప్పుడైతే మనం ఆయన రక్తముతో కడగబడతామో కనుక మనలో ఉన్న పాపము పోద్ది, మనలో ఉన్న పాప ఫలితములు పోతాయి. కనుక మనము శుద్ధి అవగలుగుతాము. దేనిని బట్టి? ఆయన రక్తమును బట్టి. కనుక ప్రియులరా, అందుకే దైవజనులు వ్రాసారు కదా, స్వీయ రక్తమున ప్రభువు చిన్ని కన్యను శుద్ధి చేయా పావురము వంటి స్థిరముగను చేయా పావురము వంటి దాయే స్థిరముగను. ఏమన్నారు? స్వీయ రక్తమున ప్రభువు చిన్ని కన్నయ్యను శుద్ధి చేసి పావురము వంటి స్థిరముగా చేశారంట. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తముతో మనల్ని ఏం చేశారంట? శుద్ధి చేసి మీరందరూ పావురము వలె ఉండాలని చెప్పి ఆయన తన రక్తముతో మనల్ని శుద్ధి చేశారు. ఇక్కడ పావురము అని ఎందుకంటున్నారంటే, చూడండి, పావురములో ఏముండదు? చేదు కట్టు ఉండదు. పావురములో ఏముండదండి? చేదు అనేది ఉండదు. కనుక మనలో కూడా పాపం అనేది ఉండకుండుటకు మరి ఇక్కడ దైవజనులు మనల్ని పావురముతో పోలుస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి రక్తముతో కడగబడి మనం ఎవరిలా అవుతాము? పావురము వలె పరిశుద్ధులముగా పవిత్రులముగా తీర్చబడతాము. కనుక ప్రియులారా, మనం పావురముగా కనబట్టానికి యేసుక్రీస్తు ప్రభువు తన రక్తమును మనకు అందిస్తున్నారు. దైవజనులు అన్నారంట, పావురములుగా ఉండండి కానీ కాకులుగా ఉండవద్దు అన్నారంట. ఏమా? ఏంటంట? పావురములుగా ఉండండి కానీ కాకులు వలె ఉండవద్దు అన్నారంట. ఎందుకంటే పావురము పడినా పావురమే, లేచినా పావురమే అన్నారంట. ప్రియులరా, నీవు ఈ లోకములో అంతరంగంగాను బహిరంగంగాను సౌందర్యమును పవిత్రతను కలిగి ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువు తన సౌందర్యమును పోగొట్టుకున్నాడు. ఇంకా మనం చూస్తే ఆయన తన స్వారూప్యమును పోగొట్టుకుని మనుష్యులు చూడనల్లని వాని వలె, సొగసులేని వాని వలె, చెకుముకి రాతి వలె ఆయన శిలువపై చెక్కబడ్డాడు. కనుక ప్రియులరా, ఎందుకంటే నిన్ను పావురముగా మార్చటానికి, నిన్ను శుద్ధి చేయటానికి ఆయన మట్టిగా మార్చబడి మట్టిలోనికి వచ్చారు. ప్రియులరా, పాపముతో మనం యేసుకి ఎలా కనబడుతున్నామంటే, వినండి,
మనము ఎలా కనబడుతున్నామంట? పాపముతో మనము యేసుక్రీస్తు ప్రభువారికి ఎలా కనబడుతున్నామంటే, అప్పుడే తల్లి గర్భములో నుంచి వచ్చిన బిడ్డ రక్తమయముతో ఎలా కనబడుతున్నారో అలా మనము కూడా పాపముతో యేసుక్రీస్తు ప్రభువారికి కనబడుతూ ఉన్నామంట. అందుకని మనల్ని పవిత్రపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో రక్తపు మొద్దయిపోయారు కనుక ప్రభు యొక్క సిలువ రక్తాన్ని బట్టి కడగబడిన విశ్వాసులు పుష్పాలు అన్నారంట దైవజనులు. ఏమా, ప్రభు యొక్క సిలువ రక్తాన్ని బట్టి కడగబడిన విశ్వాసులు అందరూ పుష్పములతో సమానములు కనుక దైవజనులు రాశారు కదా, షారోను మైదానముతో సమమైన మైదానంబు ఏ రాజ్య మందులేదు ఎంచి చూడగా, ఏ రాజ్య మందులేదు ఎంచి చూడగా. ప్రభు యేసు రూపే సంగ వధువు ధరించినామే విభావామే మంచు నేను వివరింపగలను. షారోను పుష్పము వంటి సంగావధు ఉనకు క్రీస్తు ఏ రూపా మిచ్చినోనే గాలనా, ఏ రూపా మిచ్చినోనే ఎన్నాగాలనా. కనుక ప్రియులరా, క్రీస్తు ప్రభువారి రక్తముతో కడగబడిన మనము క్రీస్తు ప్రభువారికి ఎలా కనపడుతున్నాం? పుష్పముల వలె కనబడుతున్నాము. కనుక ప్రియులరా, పాపములో ఉన్న మనము ఇప్పుడు ఏమవ్వాలి? పవిత్రులముగా కావాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చిందింపబడింది. ఒక అయ్యగారు ఒక దర్శనం చూస్తున్నారంట. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు బయలుదేరి ఒక్కొక్క స్థలానికి వెళ్ళి ఒక్కొక్క స్థలానికి వెళ్తున్నారు. అక్కడ శ్రమలను పొందుతున్నారు. అక్కడ ఒక పుస్తకమును సంతకం చేస్తున్నారంట. మరలా చూస్తే మరలా ఇంకొక స్థలానికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆ శ్రమలను పొంది అక్కడ ఒక పుస్తకమును సంతకం చేసి వస్తూ ఉన్నారంట. ఆ దైవజనులు అడుగుతున్నారంట, ప్రభువా ఏంటయ్యా ఈ దర్శనము ఏంటి అని అడుగుతూ ఉంటే ప్రభువారు సెలవిస్తున్న మాట అంట, కనుక మీరందరూ పాపములు చేశారు గనక మీ పాపముల బదులుగా నేనే మీకు బదులుగా ఆ స్థలమునకు వెళ్ళి ఆ శిక్షను అనుభవించి ఈ శిక్ష ఇక నా మీద నా బిడ్డల మీద లేకుండా చెయ్యి అని చెప్పి సంతకం పెట్టి వస్తూ ఉన్నాను అని చెప్తున్నారంట. కనుక ప్రియులరా, మరి దేవుడు ఎంతో ప్రేమగా తన స్వహస్తములతో చేసుకున్న మనిషి పాపములో పడిపోవుటను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతో బాధ కలుగుతూ ఉంది. అందుకని ఈ పాపములో పడిన మనిషిని పవిత్రతగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు తన రక్తమును చిందిస్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, ఆయన రక్తము ద్వారా మనం కనబడితే చూడండి ఆమె గొప్ప మేలు. మనకి దేవదూతలు సేవ చేస్తారంట. ఏంటంట, మనము యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా కడగబడితే మనకు దేవదూతలు సేవ చేయును. అది ఆయన రక్తము వలన కలిగే శక్తి. కనుక ప్రియులరా, ప్రభువా మరి ప్రతిదినము మనము అయా నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా, నేను చూపు ద్వారా పాపిని, వినికిడి ద్వారా పాపిని, మాట ద్వారా పాపిని, పెదవుల ద్వారా పాపిని, చేతుల ద్వారా పాపిని, పాదముల ద్వారా పాపిని అని ప్రతిదినము ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన మన ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను విడిపిస్తాడు. కనుక ప్రియులరా, మనము ప్రతిదినము ఇలా ఒప్పుకొని ఆయన రక్తముతో కడగబడితే నీవు దేవుని సంగతుల కొరకైన ఆసక్తి, ఆకలి, దప్పులు కలిగి ఉంటావు. కనుక ప్రియులరా, దైవజన్ దేవదాసయ్య గారు బ్యాటరీ అనే పాఠం చెప్పారు. ఏంటి బ్యాటరీ తెలుసు కదండి, తెలుసు కదా బ్యాటరీ అనే పాఠం చెప్పారంట. ఆ పాఠం చెప్తూ బైబిల్ అంతా ఒక బ్యాటరీ అన్నారంట. ఏంటమ్మా, బైబిల్ అంతా ఒక బ్యాటరీ, దేవుని వాక్యమే ఒక బ్యాటరీ అని చెప్తూ ఇప్పుడు మనం చదువుకున్న 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదివాము. అక్కడ ఏం రాయబడింది?
ఆయన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని వ్రాయబడింది. ఇది ఒక బ్యాటరీ, ఈ వచనం ఒక బ్యాటరీ అన్నారంట. కనుక ఏంటి బ్యాటరీ? ఒక కథను మీకు వివరిస్తాను. ఈ బ్యాటరీ పాపం గలవారికి, ఈ వచనం ఎవరికి? పాపం గలవారికి, ఇంకా పాప ఫలితము గలవారికి. కనుక ఈ బ్యాటరీ ఎవరైతే వాడతారో వారికి పాపం పోతుంది. కనుక బ్యాటరీ అనగా బ్యాటరీలో శక్తి రక్తమే. కనుక ఆ రక్తమే మనకు జీవము. కనుక ప్రియులరా, ఈ బ్యాటరీ వాక్యము దైవజనులు చెప్తూ ఏమన్నారంటే, 50 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు మరి మిషనరీలు వాక్యం చెప్తూ ఒక 10 మందిని నిలబెట్టారంట. ఒక 10 మంది పిల్లలను నిలవబెట్టించి మరి మొదట ఉన్న కుర్రవాడికి మరి ఈ బ్యాటరీని అంటించారంట. మరి వెంటనే ఆ చిన్నపిల్లవాడికి షాక్ కొట్టి అబ్బా అన్నాడంట. ఎందుకనగా చూడండి, ఆ మొదటి వ్యక్తికి బ్యాటరీ పెడితే చివర ఉన్న అబ్బాయి అబ్బా అన్నాడంట. అంటే వారు 10 మంది కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఉండగా మొదట పెట్టిన ఆ బ్యాటరీ పవరు చివర ఉన్న వ్యక్తికి అంటుకొని ఏమన్నాడంట? అబ్బా అన్నాడంట. కనుక ప్రియులరా, ఇంకా మనం చూస్తే వానిలోనికి కరెంటు వచ్చింది, అనగా వెళ్ళింది. ఇంకా మనం చూస్తే చూడండి, ఈ రీతిగా ఒక ముసలాయన ఉన్నాడంట. ఒక ముసలాయన చావ సిద్ధముగా ఉండి మంచం పట్టి ఉన్నాడంట. కనుక అర్థమైందండి, ఒక ముసలాయన ఉన్నాడు, ఆ ముసలాయన చావ సిద్ధముగా ఉన్నాడు. కనుక చూడండి, బైబిల్ చదివేంత శక్తి కూడా లేక మంచంలో ఉండగా తన మనవరాలను పిలిచి, అమ్మ నా కోసము బైబిల్లో ఒక వాక్యం చదివి వినిపించవా అని అన్నాడంట. సరే తాతయ్య అని చెప్పి ఏ వాక్యం చదవమంటే ఆ తాతయ్య ఈ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువు అని చెప్పగా, మరి చూడండి ఆ పాప మరి ఆ వాక్యము చదివినప్పుడు మరి మంచం మీద తాత మనవరాలితో పాపం పోవునని ఉన్నది కదా అన్నాడంట. ఆ వాక్యం చదివిన మనవరాలితో ఏమంటున్నాడంట? పాపము పోవునని ఉన్నది కదా ఆ వాక్యములో. అలాగైతే తాతయ్య అన్నాడంట, మరలా చదువు అన్నాడంట. మరలా చదివినప్పుడు ఓహో పాపం పోవునని ఉన్నది గనుక ఇప్పుడు ఏమంటున్నాడంట? నా వ్రేలు ఆ రక్తము అనే వాక్యం మీద నా వ్రేలు పెట్టు అన్నాడంట. అర్థమవుతుందా మీ అందరికీ? అర్థం కావట్లేదా? ఒక ముసలాయన ఉన్నాడు, చావ సిద్ధంగా ఉన్నాడు, అంటే రేపో మాపో అనేలా ఉన్నాడు. అటువంటి వ్యక్తి బైబిల్ చదవాలని ఆశపడి చదివేందుకు శక్తి కూడా లేక తన మనవరాలని పిలిచి, అమ్మా నా కోసం ఒక వాక్యం చదివి వినిపిస్తావా అన్నప్పుడు సరే అనిందంట. ఏ వాక్యం చదవాలి తాతయ్య అన్నప్పుడు మరి ఆయన ఏం చెప్పాడు? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువు అన్నప్పుడు మరి చదువుతూ ఉండగానే ఏమంటున్నాడంట తాతయ్య? అందులో పాపం పోవును అని ఉన్నది కదా అన్నాడంట. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించును అని ఉన్నది అక్కడ. కనుక పాపం పోవునని ఉన్నది కదా అను. సరే మరలా చదువమ్మా అన్నాడంట. మరలా చదివినప్పుడు మరలా అంటున్నాడంట, ఆహా పాపం పోవునని ఉన్నది కనుక నా వ్రేలు అక్కడ వ్రాయబడిన రక్తము అనే పదము మీద నా వ్రేలు ఉంచన్నారంట. వెంటనే ఆ మనవరాలు ఆ పదము మీద తాతయ్య వేలు ఉంచిందంట. తాతయ్య వెంటనే ఓహో నా వ్రేలులో నుండి జల్ జల్మంటూ ఏమిటో లోపలికి వెలుచున్నదన్నాడంట. ఏమంటున్నాడంట? నా వ్రేలులో నుంచి జిల్ జిల్మంటూ ఏదో లోపలికి వెళుతుంది అన్నాడంట. కనుక అదే రక్తము యొక్కయు వాక్యము యొక్కయు కరెంటు. మరలా చదివించాడంట తాతయ్య. మరలా చదివించి సంతోషించి దాని పవరు నాలోనికి వెళ్ళిందన్నాడంట. కనుక నా పాపాలన్నీ పోయినవి, ఇక నేను సుఖంగా నిద్రపోతానని చెప్పి నిద్రపోయాడంట. ఉదయాన్నే లేసేసరికి చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడంట. కనుక పాపాలు పోయినగాన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? మోక్షానికి వెళ్ళిపోయాడు. ఇంకా మనం చూస్తే ఈ రీతిగా ప్రియులారా, ఇది బ్యాటరీ. కనుక యేసు రక్తము ఒక బ్యాటరీ. మన పాపములను మనలో నుంచి తీసివేసి కడిగి వేస్తే బ్యాటరీ ఏంటది? యేసు రక్తము. అందులో ఏముందంటే శక్తి ఉంది. కనుక ప్రియులారా, ఇంకా మనం చూస్తే
మరి ఇది మరి ఆ తాత అనుభవించిన అనుభవము. ఒకరోజు మార్టిన్ దొరగారు ఉన్నారు. మార్టిన్ దొరగారు, మరి మార్టిన్ లూథర్ గారి కలలో సాతాను వచ్చి ఆయన నిందించుట ప్రారంభించేసిందంట. మార్టిన్ లూథర్ గారు తెలుసు కదా, బైబిల్ని బయటికి తెచ్చిన మహానుభావుడు కనుక మరి మార్టిన్ లూథర్ గారు మరి తన కలలో సాతాను వచ్చి ఏం చేస్తుందంట, మార్టిన్ లూథర్ గారిని నిందిస్తుందంట. ఏమనంటే నువ్వు చాలా పాపివి, నువ్వు ఈ పాపం చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు అని చెప్పి ఒక కాగితములో అంట మార్టిన్ లూథర్ గారు చేసిన పాపపు చిట్టా అంతా రాసుకొని వచ్చి ఆ కలలో మార్టిన్ లూథర్ గారికి వినిపిస్తూ నిందిస్తుందంట. కనుక నిందిస్తూ ఇవన్నీ నీ పాపముల జాబితా అని చెప్పిందంట. వెంటనే లూథర్ గారు అన్నారంట, ఓ సింతేనా అన్నాడంట. ఏమన్నాడంట, ఇంతేనా అని అడిగిందంట. అందుకు సాతాను మరలా వెళ్ళి ఇంకొక పెద్ద కాగితం తీసుకొని వచ్చి ఇంకా మార్టిన్ లూథర్ గారు చేసిన పాపములన్నీ మరి వ్రాసుకొని వచ్చిందంట. మరలా మార్టిన్ గారు అంటున్నారంట, ఇంతేనా అన్నారంట. కనుక సాతాను మూడవ చుట్టను కూడా చూశాను. అయితే మార్టిన్ గారు చూసి నవ్వుచు మర్చిపోయిన విషయం ఒకటి ఉన్నది అని ఎర్రని సిరాతో మరి ఆ పాపముల చిట్ట మీద వాటన్నిటి కింద వ్రాసాడంట. యేసు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడుదల చేయును అని వ్రాసాడంట. అర్థమైందా మీ అందరికీ? సాతానేమో మార్టిన్ లూథర్ గారు చేసిన చిన్న చిన్న తప్పులను, పెద్ద పెద్ద తప్పులను అన్నీ ఒక పెద్ద చిట్టా మీద రాసుకొని వస్తే మొదటిసారి ఏమన్నాడంటే ఇంతేనా అన్నాడంట. రెండవసారి వెళ్ళి ఇంకా ఆకాశాన్ని కలుపుకొని మరలా రాగా మరలా ఏమంటున్నాడంట, నవ్వి ఇంతేనా అన్నాడంట. మూడవసారి కూడా అలా తీసుకుని వచ్చినప్పుడు ఏమంటున్నాడంట, వాటన్నిటి కింద వీటన్నిటికీ ఆన్సర్ ఏంటో తెలుసా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. కనుక నేను ఎన్ని పాపములు చేసినా నేను ప్రతిదినము నా రక్తముతో, నా ప్రభువుని రక్తముతో కడగబడుతూ ఉన్నానని చెప్పి ఆయన చెప్పాడంట. కనుక ప్రియులారా, మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధులముగా పవిత్రులముగా తీర్చబడాలి. కనుక సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు అందుకే తన రక్తమంతటిని చిందించాడు. ఎంత రక్తం అంటే తనకంటూ ఒక్క బొట్టైనా ఉంచుకొనక అంతటిని మనందరి కోసం ఏం చేశాడు? ఆయన సిలువ మీద తన రక్తమును చిందించేశాడు. ఒక రక్తపు బొట్టు ఉన్నా కానీ ఒక పాపి మారకుండుటకు అవకాశం ఉన్నది. కనుకని యేసుక్రీస్తు ప్రభు అటువంటి అవకాశం ఇవ్వక తన రక్తమంతటిని, తనలో ఉన్న రక్తమంతటిని ఆయన చిందించి వేశాడు. దైవజనులు రాశారు కదా, కాలువలుగా రక్తమెల్లా కారు చుండెను, కాలువలుగా రక్తమెల్లా కారు చుండెను, పాలకుండవు యేసు జాలి బారుచుండెను, బారుచుండెను, బారుచుండెను. ఎలా కారుతుంది ఆయన రక్తము? ఎలా కారుతుందంట? కాలువలుగా ఆయన రక్తము కారుతుంది. అలాగే ఆ రక్తముతో పాటు ఆయన ప్రేమ, జాలి కూడా అలానే కారుతూ ఉన్నాయి. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము మనందరినీ ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. కనుక కావాలా ఈ ఆశీర్వాదం మీ అందరికీ? కావాలంటే అడగండి ప్రభువును, దేవా నీ రక్తము మా అందరి మీద ప్రోక్షించి మా అందరి పాపముల నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని పవిత్రులుగా చేయి ప్రభువా అని చెప్పి అడగండి. రెండవదిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి రక్తము వలన కలిగే రెండవ మేలు విమోచన. ఏంటంటే రెండవది విమోచన. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాము. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో మరి బోధ చేస్తూ దైవజన్ దేవదాసయ్య గారిని మరి చూడండి పరలోకము తీసుకుని వెళ్ళి పరలోకములో ఆయనను ఒక బల్ల మీద పడుకోబెట్టి చూడండి బోధ చేస్తూ ఉన్నారంట. ఏమనంటే ఈయనలో ఒక్క
ఒక్కనిలోనే నేను పాపము కనుగొనలేదు అన్నారంట. ఏమన్నారు? ఏమన్నారు? ఏమా వింటున్నారా? దైవజన్ని ఒక స్థలంలో పరుండబెట్టి ఆయనలో నుంచి ఒక అణువును తీసి బోర్డు మీద పెట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో ఉన్న భక్తులందరినీ పిలిచి బోధిస్తున్నారంట. ఏంటి అంటే లోకములో అందరికీ పాపం ఉంది, కానీ దైవజనుల్లో ఏ పాపము లేదు అని బోధించారంట. ఇంకా మనం చూస్తే తలంపులోనైనా పాపము లేనివాడు అన్నారంట. ఇంకా మనం చూస్తే ఈయన నా దృష్టికి ఏ పొరపాటు లేనివాడు అని చెప్పారంట. ఇంకా మనం చూస్తే వివిధమైన దోషములు లేనివాడు, ఇంకా ఆత్మకు కూడా ఏ దోషము లేదు అని చెప్పారంట. కనుక ఇటువంటి సాక్ష్యము మనం కూడా పొందుకోవాలి. దైవజన బిడ్డలముగా మనము కూడా పాపము లేని వారము అని అనిపించుకోవాలంటే ఆయన రక్తముతో మనము నిరంతరము కడగబడుతూ ఉండాలి. కనుక ఇంకా మనం చూస్తే రెండవది విమోచన. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చదవండమ్మా. ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచన. అమ్మ చూడండి, ఆయన రక్తము వలన మనకేంటి? విమోచన. కనుక చూడండి, దైవజన్ దేవదాసయ్య గారు మరి మనకు నేర్పించిన ఒక స్తుతి మీకు ఈరోజు చెప్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. ప్రకటన గ్రంథము మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగాయుగములు కలుగునుగాక. దైవజన్ దేవదాసయ్య గారు ఏం చెప్పారంటే, ప్రతి విశ్వాసి కూడా లేవగానే ఈ వచనమెత్తి నన్ను స్తుతించాలి అని చెప్పారంట. ఇలా స్తుతించడం ప్రభువునకు ఇష్టము అంట. కనుక ఏంటమ్మా, ఏమని స్తుతించాలి? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగాయుగములను కలుగును గాక. ఇది ఒక స్తుతి. ఈ స్తుతి ప్రభువుకు ఇష్టము. కనుక ప్రతివారు కూడా ఉదయమును లేవగానే ఈ స్తుతి చేయవలసిన వారమై ఉన్నాము. కనుక ప్రియులారా, ఆయన రక్తమును బట్టి, ఆయన రక్తము వలన మనకేం కలుగుతుంది? విమోచన, విడుదల. కనుక ప్రియులారా, ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాము. అలాగే మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును తన ప్రాణమును చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఆయన మన విమోచనకు క్రయధనము చెల్లించాడు. అది యేసుక్రీస్తు ప్రభువారి రక్తము. ఏమా అర్థమవుతుందా? మనము ఒక వస్తువును కొనుక్కున్నాము అనుకోండి. ఏమా, ఈ ఫోన్ నేను కొనుక్కున్నాను, ఇది నాదయ్యిద్ది కానీ మీదయ్యిద్దా? ఎందుకంటే ఇది నేను వెలపెట్టి కొనుక్కున్నాను. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి తన రక్తము పెట్టి మనల్ని కొనుక్కున్నారు. కనుక మనమందరము విలువ పెట్టి కొనబడిన వారము. కనుక విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమునిచ్చి మనందరినీ కొనుక్కున్నాడు. కనుక ప్రియులారా, మీరు ఎప్పుడైనా ఇమ్మానుయేలు రక్తము ఈ పాట విన్నారా? ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటయు ఓ పాపియందు మోన్గుము పాపంబు పోవును. ఏమో ఈ పాట మనం ఎప్పుడు మన ధ్యానాల్లో మనము వాడుకుంటూ ఉంటాము. కనుక ప్రియులారా, చూడండి, ఈ పాట ఎవరు రాశారు అంటే ఒక పిచ్చోడు అంటారు కాదు, నిజమే. ఏమా, ఈ పాట రాసిన ఆయన పేరు విలియం కౌపర్. కనుక పిచ్చోడు రాసిన పాటకు 250 ఏళ్ళు ఆయుష్ పోసిన క్రైస్తవ సంఘం అని ఒక చిన్న కాలం ఇచ్చి ఈయన గురించి రాశారు. చూడండి, ఈ పాటకంట మరి ఈయన పేరు విలియం కౌపర్.
మరి ఈయన వృత్తి న్యాయవాది వృత్తి అంటాం. ఇతని రచనలు ఎంతో గొప్పగా ఉండేవి. చెప్పాలంటే ఈయన ఎంత బాగా రాస్తాడంటే, మరి ఆ కాలంలోనే శామ్యుయల్ టేలర్ అనే మరి ఇతన్ని ఆధునిక కవిగా వర్ణించాడంట. ఇంకా మనం చూస్తే విలియం వోర్డ్స్ అనే వ్యక్తి షేక్స్పియర్ లాంటి వారు ఇతని సాహిత్యాన్ని మెచ్చుకున్నారంట. ఇంకా మనం చూస్తే జాన్ న్యూటన్తో ఇతనికి సహచర్యం కూడా ఉందంట. అయితే చూడండి, ఈ విలియం కౌపర్ అనే ఆయన మరి ప్రేమలో పరాజయం పొంది 3 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాడంట. ఈ విలియం కౌపర్ అనే ఆయన ఏంటంటే ప్రేమలో పడి 3 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాడంట. అయితే మరి 1754 సంవత్సరంలో పిచ్చాసుపత్రిలో చేరాడంట. అర్థమవుతుందా? పిచ్చాసుపత్రిలో చేరాడంట. అక్కడ ఒక క్రైస్తవ డాక్టర్ ద్వారా మరి కౌన్సిలింగ్ తీసుకుని మరి చూడండి 1773లో యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా తెలుసుకున్నాడంట. అప్పుడు ఆయన హృదయ పరివర్తనను తెలిపే ఒక పాట రాశాడు. అదే ఈ పాట. కనుక చూడండి 250 ఏళ్ళ చరిత్ర ఉందంట ఈ పాటకి. కనుక నేటికి మనము కూడా ఈ పాట పాడుకుంటున్నాము. ఇంకా మనం చూస్తే ప్రభు భోజన సంస్కార సమయములు ఎక్కువగా ఈ పాటను ఉపయోగిస్తాము. కనుక ఈ పాట వ్రాసిన వ్యక్తి మార్పు చెందిన జీవితాలలో ఉప్పొంగిన భక్తిని ఇలాంటి పాటలు నిదర్శనంగా నిలిచాయి. కనుక ప్రియులారా, అలాంటి అల్పాయుష్తో పుట్టుకొస్తున్న వేల కొలది పాటలను ఎదుర్కొని 250 ఏళ్ళు దేవుని మహిమకారగా నిలిచిన ఇమ్మానుయేలు రక్తము పాట ఒక పిచ్చోడు రాసిన కీర్తన అంటే అంతా ఆశ్చర్యమే. కనుక అర్థమైందండి. కనుక పిచ్చివానిగా హాస్పిటల్లో చేరి క్రైస్తవ డాక్టర్ ద్వారా బోధ విని మారిపోయి యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చరిత్ర అంతా తెలుసుకొని ఆయన రక్తము గురించి తెలుసుకొని ఏం రాస్తున్నాడు? ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటయు, ఆ ఊటయందు మునిగిన దొంగని దేవుడు శుద్ధి చేశాడు. కనుక మన మట్టి పాపులము గనక మనము కూడా ఆ రక్తములో మునగాలి అని చెప్పి మరి ఏం చేస్తున్నాడు? ఆయన పాట చక్కగా వ్రాస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ రీతిగా మనం చూస్తే ఆయన రక్తము ద్వారా మనం ఏమవ్వాలి? విమోచన. ఆయన రక్తము ద్వారా మనకు కలిగే 2వ మేలు విమోచన. కనుక దేని నుండైనా ఆయన రక్తము మనల్ని విడిపిస్తుంది. అదే విమోచన. 3వదిగా మనం చూస్తే క్షమాపణ. ఆయన రక్తం ద్వారా మనకు కలిగే మేలు, 3వ మేలు క్షమాపణ. అక్కడే వ్రాయబడింది ఏంటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అందరు నా వైపు చూడండి. 3వ మేలేంటి? క్షమాపణ. ఆయన రక్తము వలన కలిగే 3వ మేలు ఏంటంటే క్షమాపణ. కనుక ప్రియులారా చూడండి, మరి ద్రాక్షారసమును ఎలా తీరుస్తారు? ద్రాక్షారసమును ఎలా తీస్తారు? మనం పాడుకుంటాం కదా, గానుగలో పడిన ద్రాక్షారసము రీతి తన శరీరము చిందబడియే. రక్తమునే ద్రాక్షరసాన్ని ఎలా తయారు చేస్తారంటే ఒక పెద్ద గానుగునిది, ఆ గానుగులో రక్తమును ద్రాక్ష పండ్లను వేసి చూడండి త్రిప్పబడినప్పుడు దాని గానుగులో నుంచి ద్రాక్షరసము బయటికి వస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము ఆ గానుగులో వేసి త్రొక్కబడినప్పుడు పిండబడినప్పుడు ఏమొచ్చింది? రక్తం వచ్చింది. కనుక ఆ రక్తమే ఇప్పుడు మనకేమిస్తుంది? క్షమాపణను దయచేస్తుంది. కనుక ప్రియులారా, ఆ రక్తమే కాలువలుగా కారిన ఆ రక్తమే మనందరినీ క్షమించడానికి సిద్ధంగా ఉంది. కావాలా మీకు ఆశీర్వాదం? అంటే కావాలా? కనుక యేసు రక్తముతో మనము క్షమింపబడాలి. కనుక చూడండి, దైవజనులు అన్నారు, హేబేలు రక్తము శిక్షించుము అని మొరపెడితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము క్షమించు అని అంటూ ఉందంట.
ఏమా హేబేలు రక్తము తన అన్న తనను చంపినందువలన ఏమంటుంది? శిక్షించు శిక్షించు అని మొరపెడితే యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ఏమని మొరపెట్టిందంట? క్షమించు క్షమించు తండ్రి అని మొరపెట్టిందంట. అందుకని తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి రక్తము మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాము. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి ఇది తన శిష్యులకి ఇచ్చి, ఇది తీసుకొని తినుము, ఇది నా శరీరం అని, మరియు ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అని అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందింపబడుతున్న నిబంధన రక్తము. యేసు ప్రభువారు ఏమంటున్నారంట? తన శిష్యులైన వారిని పిలిచి ఏమిస్తున్నాడు? ఒక రొట్టె ముక్కనిచ్చి ఇది నా శరీరం అని చెప్పి తినండి అంటున్నాడు. ఇంకా మనం చూస్తే ఒక గిన్నెలో రక్తమును చూపిస్తూ ద్రాక్షారసమును చూపిస్తూ ఇది నా రక్తము, అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనం చూస్తే ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు తన అంతరంగమును శిష్యుల ఎదుట ఉంచారంట. అయినా కానీ వారికి అర్థం కాలేదంట. ఇంకా మనం చూస్తే ఆయన మనసులో ఉన్న బాధ ఏమిటో వారికి అర్థం కాలేదంట. ఏమంటున్నాడు ఆయన? ఇది నా శరీరము. ఆయన శరీరము వధింపబడక ముందే ఆయన ఏమంటున్నాడు? ఇది నా శరీరము, తినండి మీరు అంటున్నాడు. ఇంకా ఆయన రక్తము చిందింపబడక మునిపే ఇది నా రక్తము, ప్రతి నిబంధన రక్తము, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము, దీనిలోనిది మీరు త్రాగుడి అంటున్నాడు. కనుక ఈ మర్మము ఆ శిష్యులైన వారికి అర్థం కాలేదంట. అర్థమైతే చూడండి ఏమనేవారంటే, నీవు ఏదో ఉదరిస్తావని వస్తే నీవు ఈ విధంగా అవుతున్నావని చెప్పి పారిపోయేవారంట. కనుక వారికి ఆ మర్మము అర్థం కాలేదు. అందుకే దైవజనులు రాశారు కదా, పరమాశ్చర్యము గాథా ఇలాంటి ప్రేమ ధరణిలో నున్నాదా, పరమాశ్చర్యము కాదా ఇలాంటి ప్రేమ ధరణిలో నున్నాదా, చురుకౌ ముల్లల పోట్లకు నీ శిరమున వంటి నీచపు రాగదే ఓ యేసు తండ్రి నాయన్నా రాగదే. చూడండి ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే పరమాశ్చర్యము కాదా ఇలాంటి ప్రేమ భూమిలో ఎక్కడైనా కనుగొనగలమ్మా? చురుకవు ముళ్ళల పోట్లకు నీ శిరము తల్లడిల్లిపోతూ ఉంటే ఇటువంటి నా వంటి నీచపు పురుగు కొరకు మరి ఇంత కరుణ చూపిస్తున్నావా అని చెప్పి భక్తులు పురుషోత్తమ చౌదరి గారి వ్రాస్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, ఇక్కడ ఆయన భావనను బట్టి మనం ఎవరమంటే పురుగులము. ఎవరము? మనము పురుగు వంటి వారము. మన కొరకు ఆయన తన ప్రేమను చూపి ఏం చేస్తున్నాడంట? ఎంతో వేదనను బాధను ఆయన అనుభవిస్తున్నాడు. ఇంకా మనం చూస్తే ఈ పురుగు చూడండి, ఈ పురుగు నుండి తన సంఘమును కాపాడుకోవడానికి ఆయన రసముగా ఏమి శ్రమించారంటే తన రక్తమును స్రవించారు. తనలోనికి వెళ్ళిపోయిన పురుగు చూడండి కలిగించే ఇరిటేషన్ను తొలగించుకోవడానికి తన రక్తాన్ని స్రవింపచేశారంట. చూడండి ఆల్చిప్ప, ఎవరికైనా తెలుసా అమ్మ? ఆల్చిప్పలు అంటారు.
వాటిలో నుంచి ముత్యములను తయారు చేస్తారు. కనుక ఈ ఆల్చిప్పలో ముత్యం ఎలా తయారయ్యిద్దంటే దాని లోపల ఉన్న మరి కొంత ఇరిటేషన్ బట్టి అదేం చేసిద్దంట, కొంత స్రవాన్ని బయటకు విడిచిద్దంట. ఆ బయటకు విడిచిన స్రవము రూపాంతరము చెంది ముత్యములుగా మార్చబడతాయి అంట. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎంత శ్రమ అనుభవిస్తున్నాడంటే చూడండి, ఎంతటి బాధను అనుభవిస్తున్నాడంటే ఆ ముత్యము ఆ ఇరిటేషన్ బట్టి తనలో నుంచి ఆ ఆల్చిప్పలో నుంచి ముత్యములు ఎలా బయటకు వచ్చాయో అలాగే యేసుక్రీస్తు ప్రభువారి వేదన బాధన రక్తములలో నుండి మనము ముత్యము వలె బయటకు రాగలుగుతున్నాము. కనుక ప్రియులారా, ఈ రీతిగా మనం చూస్తే ఓ పురుగా నీవు ఎలా ముత్యములా మారావంటే పురుగు ఏం చెప్పిద్దంటే చూడండి, ఆల్చిప్పలో నుండి కెలుకుతున్న స్రవమును బట్టి బయటకు వస్తున్నాను, ఆ స్రవమే ముత్యంగా మారుతుంది అని చెప్పిద్దంట. ఇంకా మనం చూస్తే అటువంటి మనము ఎంత గౌరవించాలా, ఆయన్ను ఎంత ప్రేమింపబద్ధులమై ఉన్నాము. కనుక యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా మనం ముత్యములుగా తీర్చబడుతున్నాము. ఆ ఆల్చిప్పలో నుంచి ఆ ఆల్చిప్ప స్రవించిన స్రవములో నుంచి ఆ ముత్యము బయటకు వస్తుంది. చూడండి, ఒక ముత్యము తయారవ్వాలంటే ఒక మంచి ముత్యము, నేడు మనం వేసుకునే పూసల్లోని ముత్యాలు కావవి ఏమో, ఒక మరి అమూల్యమైన ముత్యము తయారవ్వాలంటే 7 సంవత్సరాలు పట్టిద్దంట. కనుక ఇప్పుడు మనం వేసుకునే ముత్యాలు అయితే చాలా చీప్ అయినవి, కానీ ఆ ముత్యపు వెల సుమారు 10,000కు పైగానే ఉంటుందంట. మరి ఇంతటి మరి విలువైందిగా ముత్యము ఉంది. కనుక మనం కూడా ముత్యము వలె యేసుక్రీస్తు ప్రభువారి స్రవిస్తున్న రక్తములో నుంచి బయటకు తేబడ్డాము. కనుక ఇంకా మనం చూసి ఇటువంటి మనము ఒకానొక సమయంలో ఆయన గాయములు కెరికే పురుగు వలె ఉంటూ ఉన్నామంట. మధ్య గత దైవజనం రాస్తుంది, చురుకవు ముల్లల పోట్లకుని శిరమున వంటి నీచపు పురుగు కొరకందించెడుని కరుణా దర్శింతు నేడు. ఏమా, మనం ఎలా ఉన్నామంట, ఆయన గాయములను కెలికే పురుగు వలె ఉన్నాము. కనుక ఇప్పుడు ఆయన రక్తపు కౌగిటల్లో ఉన్న ముత్యములం అయ్యాము. ఏమో అర్థమవుతుందా మీ అందరికీ? ఒకప్పుడేమో మన పాపములను బట్టి ఆయన రక్తము కెలికే, ఆయన గాయములను కెలికే పురుగుల వలె ఉంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము కడగబడి విమోచింపబడిన తర్వాత మనము కూడా ఎలా ఉన్నాము, ముత్యముల వలె ఉన్నాము. కనుక ప్రియులారా, ఇది యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా కలిగే 3వ మేలు క్షమాపణ. ఏమందరూ చెప్పండి. ఒకటేంటి? పవిత్రత. రెండవది విమోచన. మూడవది క్షమాపణ. నాలుగవదిగా మనం చూస్తే స్వస్థత. ఏమా కావాలా ఈ మేలు? స్వస్థత. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. అలాగే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అందరు చెప్పండి ఈ మాట. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. కనుక దేనిని బట్టి స్వస్థత అంట? యేసుక్రీస్తు ప్రభువారు పొందిన ప్రతి దెబ్బ వలన మనకేంటి? స్వస్థత. కనుక ప్రియులారా చూడండి, ఆయన గాయములో నుండి కారుతున్న రక్తము మనలను ఆ నానావిధ రోగముల నుండి విడిపించి స్వస్థతనిస్తుంది. అమ్మ అర్థమైందా? దైవజనులు రాస్తారు కదా, ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి ప్రభువే మన విందు. ప్రభు భోజనము వలన పాప పరిహారంబు, ప్రభు భోజనము వలన స్వస్థ కార్యంబు. ఏమా
ప్రభు భోజనం వలన మనకేంటి? స్వస్థత. స్వస్థత కార్యము ఎక్కడ దాగుంది? ప్రభు భోజనము వలన. కనుక ప్రియులరా, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. కనుక దైవజన్ ఇంకా రాశారు, రోగములు మాన్పు రూఢి వైజుండ, రోగములు మాన్పు రూఢి వైజుండ, బాగు చేయు పరమానదుండ, బాగు చేసి పంపు పరమానదుండ, యేసు ప్రభువా మా హితబోధకుండ. ఆయన ఎవరు? రోగములను మాన్పే రూఢి వైద్యుడు. కనుక ఆయన దెబ్బల ద్వారా, ఆయన పొందిన దెబ్బల చేత మనందరికీ స్వస్థత. కనుక ఆయన ఎన్ని దెబ్బలు కొట్టాడు? ఎన్ని దెబ్బలు కొట్టించుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు? ఎన్ని దెబ్బలు? 39 కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు. ఒక్క దెబ్బ మన మీద పడితే ఒక దెబ్బ మన మీద పడితే చూడండి ఎన్ని దినములు మనము లేకము. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా తీసిన వ్యక్తి మరి హీరో పేరు జేమ్స్ కెవిజన్ అన్నమాట. ఆ వ్యక్తి మరి డైరెక్టర్ గారు మరి ఆయన్ని అచ్చం యేసుక్రీస్తు ప్రభువారిలాగే ఉన్నారు. ఆ తల వెంట్రుకలు కానీ, ఆ గ్రడ్డం కాదు, మరి అలా యేసు ప్రభులాగే ఉన్నాడని చెప్పి ఆ జేమ్స్ కెవిజన్ అని ఆయన్ని మరి హీరోగా తీసుకుంటే మరి ఆయన కూడా ఒప్పుకొని మరి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా తీయటానికి ఒప్పుకొని మరి స్టార్టింగ్ నుంచి ఆ సినిమా తీస్తూ చివరికి వచ్చారంట. అనగా కల్వరిగిరి శ్రమల వరకు మరి యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల వరకు వచ్చినప్పుడు మరి డైరెక్టర్ గారు ఆయనకి ఒక మరి ఆర్టిఫిషియల్ శరీరాన్ని ధరింపజేశారంట. ఈ శరీరం కాకుండా మరి కృత్రిమ దేహము అనగా ఆర్టిఫిషియల్ తయారు చేసిన శరీరాన్ని ఈ జేమ్స్ కెవిజన్కి పెట్టి కొరడాలతో కొట్టడం స్టార్ట్ చేశారంట. మరి కొరడాలతో కొట్టేటప్పుడు సన్నివేశం తీయాలి కదా, కొరడాలతో 39 కొరడా దెబ్బలు కొట్టాలి. కనుక ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంటే మరి చాలా 39 కొరడా దెబ్బలు సగం పడిన తర్వాత ఈ శరీరానికి అమర్చిన ఈ కృత్రిమ దేహము ఊడిందంట. ఊడినందువలన ఒక దెబ్బ పొరపాటున ఆ జేమ్స్ కెవిజన్ శరీరం మీద పడిందంట. వెంటనే ఆయనకి అక్కడికక్కడే కింద పడి మరి వెంటనే 104 జ్వరం వచ్చిందంట ఆయనకి అప్పటికప్పుడే. మరి వెంటనే డైరెక్టర్ గారు అంబులెన్స్కి ఫోన్ చేసి నా హాస్పిటల్లో జాయిన్ చేశారంట. చూడండి, జ్వరం కంట్రోల్ చాలా రోజులు కాలేదంట. 10 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాడంట ఆయన. కనుక 10 రోజుల తర్వాత మరి డైరెక్టర్ గారు పలకరీయడానికి వెళ్ళినప్పుడు ఆయన అంటూ ఉన్నాడంట, వెళ్ళి చాలా మాటలు మాట్లాడిన తర్వాత మరి జేమ్స్ కెవిజన్ అడుగుతున్నారంట, ఒక్క మాట అడుగుతాను చెప్తారా అని అన్నాడు. ఏంటి అడుగయ్యా అన్నారంట. వెంటనే నిజంగా మీ యేసుక్రీస్తు ప్రభువారు ఇంత శ్రమ అనుభవించాడా, ఇంతటి కొరడా దెబ్బలు ఆయన తిన్నాడా అన్నప్పుడు నిజమేనయ్యా, మనందరి కోసమే యేసుక్రీస్తు ప్రభువారు కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు అని చెప్పి బైబిల్నిచ్చి బైబిల్లో ఉన్న లేఖనమును తీసి ఆయన చూపించినప్పుడు వెంటనే అక్కడికక్కడే హాస్పిటల్లోనే మోకరించి యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరించి, చూడండి ఇక ఏదైనా నేను చేస్తాను, ఈ బలహీనత నన్ను ఏం చేయలేదు పదండి అని చెప్పి మరలా వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని తలుచుకుంటూ ఆ సినిమా తీశాడంట. కనుక చూడండి మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలను మరి చాలామందికి బాధ రాదు. సహజంగా దైవజనులే చెప్పారు, బాధ అవసరం లేదు, మనకు సంతోషమే. ఎందుకంటే మనకు బదులుగా మనం పొందవలసిన శిక్షలను వ్యాధులను అన్నీ ఆయన అనుభవించాడు గనక మనకి ఎటువంటి బాధ లేదు. కానీ చూడండి మరి యేసుక్రీస్తు ప్రభువారి ఆ బాధను తలుచుకోవాలంటే ఒకసారి ఆ మూవీ చూడండి, మరి మనకు అర్థమయ్యిద్ది. కనుక ప్రియులరా, ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. కనుక 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఎందుకు 39 కొట్టాలి? ఎందుకు 39 కొట్టాలి అంటే చూడండి, 39 కొరడాలు మించితే ప్రమాదం అంటాం. ధర్మశాస్త్ర ప్రకారము 40 దెబ్బలు కొట్టాలి, కానీ యూదులు 39 కొట్టేవారంట. ఎందుకంటే 40 వరకు కొట్టి లెక్కలో ఒక తప్పు వస్తే 41 దెబ్బలు వేస్తే ధర్మశాస్త్రము మీరిన వారు అవుతారని చెప్పి వారు ముందుగానే ఒకటి తగ్గించి 39 కొట్టేవారంట. కనుక ధర్మశాస్త్ర ప్రకారము 41 కొట్టినా కానీ ధర్మశాస్త్రము మీరిన వారు అవుతారు. యూదులు ధర్మశాస్త్ర
ధర్మశాస్త్రమును మీరరవారు, ధర్మశాస్త్రమును ఎంతో పరిశుద్ధంగా గౌరవించి ఆచరించేవారు వారు కనుక 41 కొడితే రోమా సైనికునికి ప్రతిదండన విధింపబడుతుందంట. కనుక అందుకని 39 కొరడా దెబ్బలను యేసుక్రీస్తు ప్రభువారి దేహం మీద వారు కొట్టారు. కనుక ప్రియులరా 39 సంఖ్యకు దేవుడు ఒక మర్మం ఏర్పరిచాడంట. ఏమా ఈ 39 అనే సంఖ్యకు దేవుడు ఏం ఏర్పరిచాడు? ఒక మర్మం ఏర్పరిచాడంట. ఏంటంటే నేడు వైద్యములో అన్ని వ్యాధులన్నీ కలిసి ఎన్ని ఉన్నాయంటే 39 ఉన్నాయంట. ఏమా అన్ని వ్యాధులన్నీ కలిసి వైద్యులైన వారు వ్రాస్తే ఎన్ని వ్యాధులు ఉన్నాయంట? 39 వ్యాధులు ఉన్నాయంట. 39 వ్యాధులకు 39 వైద్యులు ఉంటారు. కనుక చూడండి, ఈ 39 రోగముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏనాడు 39 కొరడా దెబ్బలు కొట్టించుకున్నారంట. అందుకని ఆయన పొందిన దెబ్బల చేత ఆ రక్తము ద్వారా మనకేం కలుగుతుంది? స్వస్థత. కనుక ప్రియులరా ఈ రీతిగా మనం చూస్తే చూడండి, ఒకరు మరి అసలు మన దగ్గర సిలువ ఉందంటే, సిలువను ఎక్కువగా మనము ధ్యానం చేస్తున్నామంటే దానికి కారణమైన వ్యక్తి కాన్స్టంటైన్. అమ్మా ఆ రాజు కాన్స్టంటైన్ అనే రాజు అన్నమాట. ఆ రాజు చూడండి 312 సంవత్సరములో అంట మరి రోమా సామ్రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేస్తున్న సమయంలో వెళ్తున్న సమయంలో చూడండి ఆ రోమా ప్రభుత్వం రోమా సామ్రాజ్యం మీదకి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన అనుకుంటూ ఉన్నాడంట, యేసు ప్రభువా మరి నేను ఆ రోమా సామ్రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తున్నాను కనుక నాకు సహాయం చెయ్యి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఒక సిలువ మెరుస్తూ ఆకాశములో కనబడి నీకు జయము అని పలికిందంట. వెంటనే ఈ సిలువ సంకేతముతో కాన్స్టంటైన్ బయలుదేరి ఆ రోమా సైన్యం మీద జయించి తిరిగి వచ్చాడు. కనుక యుద్ధములో గెలిచాడు. వచ్చి వెంటనే నాకు కనబడిన సిలువ నాకు జయమిచ్చిందని చెప్పి అన్యుడు కాస్త క్రైస్తవునిగా మారిపోయాడు. క్రైస్తవునిగా మారిపోయి అప్పటి నుంచి చూడండి ఆ సిలువ చిహ్నాన్ని రోమా ప్రభుత్వం ప్రమాణాలపైన ఇంకా మనం చూస్తే రోమా సైనికుల వస్త్రముల మీద ఉండాలని ఆదేశించాడంట. అంతకుముందు వరకు సిలువ అసహించుకునేది, సిలువ నేరస్తులకు వేసేది, సిలువ దేశద్రోహులకు వేసేది, సిలువ బందిపోటు దొంగలకి వేసేది. అందుకని యూదులు సిలువను అసహించుకునేవారు. అటువంటి అసహించుకునే స్థాయిలో నుంచి నేడు మనము మెడలో వేసుకునే స్థితిలోనికి, ఇంకా సిలువ ముద్రను మన నొసట మీద వేసుకునే స్థితిలోనికి, మన దేవాలయంలో ప్రతిష్ఠించే సమయంలోనికి మరి సిలువ వచ్చిందంటే దానికి కారణము, ఏకైక కారణము ఎవరంట? కాన్స్టంటైన్ అనే రాజు అన్నమాట. కనుక ఆయన అప్పటి నుంచి సిలువను ధ్వజములుగా ఎత్తి మరి దేవాలయముల మీద పెట్టి నిలబెట్టడం స్టార్ట్ చేశాడంట. తన ఇంట్లో ఉంచుకోవడం అలవాటు చేశాడంట, దేవాలయంలో ఉంచడం అలవాటు చేశాడంట. కనుక అయితే చూడండి, ఒకరోజు తన తల్లిని పిలిచి, తన తల్లి పేరు హెలీనా, ఆ హెలీనా అనే తల్లిని పిలిచి, నీవు అమ్మా యెరూషలేము వెళ్ళాలి, యెరూషలేము వెళ్ళి ఈ యెరూషలేమును యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ఎక్కడ ఉందో నీవు వెతికిరా అని చెప్పి తన సైన్యాన్ని ఇచ్చి పంపించాడంట. మరి వెళ్ళిన ఆమె చూడండి ఎన్నో రోజులు ప్రయత్నం చేసి ఎన్నో రోజులు త్రవ్వకాలు జరిపినప్పుడు మరి చూడండి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రాంతమంతా వెతికినా కానీ 3 సిలువలు కనబడటం లేదంట. ఆమె కూడా ప్రార్థన చేసుకుంటుందంట, ప్రభువా నీ సిలువను మాకు చూపించయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటే మరి ఒకానొక దినమున త్రవ్వకాలలో కల్వరిగిరి కొండపైన 3 సిలువలు బయటపడ్డాయంట. ఈ 3 సిలువలు బయటపడినప్పుడు చాలా సంతోషించింది ఆమె. అయితే చూడండి, ఇప్పుడు ఆమెకు ఒక సమస్య ఏంటంటే ఈ 3 సిలువలలో ఏది ప్రభు సిలువ? ఈ 3 సిలువల్లో ఏంటంట ఏది ప్రభు సిలువ అని చెప్పి ఎంతో సమస్యతో మరి విచారిస్తుంది. ఎలా కనుగొనాలి అన్నప్పుడు ప్రభువు ఆమెకు ఒక ఆలోచన ఇచ్చారంట. ఏంటంటే చూడండి, ఆయన ఎన్నో అద్భుతములు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎన్నో స్వస్థతలు జరిగించాడు గనక ఇప్పుడు చూడండి ఒక భయంకరమైన మరణ రోగ వ్యాధిగ్రస్తుని తెచ్చి ఈ 3 సిలువల మీద ఉంచుదాము. ఏ సిలువ మీద
మీద ఉంచితే ఆ వ్యక్తికి స్వస్థత వస్తుందో ఆ వ్యక్తి సిలువయే యేసుక్రీస్తు ప్రభువారి సిలువ అని గ్రహించి వెంటనే ఆ భయంకరమైన మరణ రోగముతో చనిపోవటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని వచ్చి ఏం చేసిందంటే ఆమె ఈ 3 సిలువల మీద పరుండబెట్టిందంట. 3 సిలువల మీద పరుండబెట్టగా ఒక సిలువ మీద పరుండబెట్టగానే ఆయనలో ఉన్న వ్యాధి నయమైపోయి ఆయన ఎంతో శక్తివంతుడిగా మారి తిరిగి స్వస్థచిత్తునిగా నిలబడ్డాడంట. వెంటనే ఈమె ఇది యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ అని చెప్పి ఆ సిలువను తీసుకొని చూడండి తన కుమారుడైన కాన్స్టంటైన్కి చెప్పగా ఆయన వచ్చి అక్కడ ఒక పెద్ద దేవాలయాన్ని ఏర్పాటు చేశారంట. ఆ సిలువను అక్కడ నిలిపి ఒక పెద్ద దేవాలయాన్ని కట్టారంట. కనుక ప్రియులారా, ఈ రీతిగా మనం చూస్తే అయితే చాలా ఆ తర్వాత ఎన్నో యుద్ధాలు జరిగి మరి సిలువను సగం చేసేసుకొని ఒక ముక్క ఒక చోట, ఒక ముక్క ఒక చోట, ఒక ముక్క ఒక చోట అలా ఉండిపోయినాయి అంట. కనుక ప్రియులారా, ఈ రీతిగా మనం చూస్తే సిలువ చూడండి, ఆ వ్యాధిగ్రస్తునికి ఏమొచ్చింది? సిలువ మీద ఉంచడం ద్వారా, ఆ చెక్క మీద ఉంచడం ద్వారా ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. కనుక ప్రియులారా, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి సిలువ రక్తము ద్వారా మనకేం కలుగుతుంది? 4వ మేలు రక్తము. ఏంటి? స్వస్థత. 5వదిగా మనం చూస్తే నీతిమంతులము. ఐదవది ఏంటి? నీతిమంతులము. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. చాలండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా కలిగే 5వ మేలు ఏంటి? 5వ మేలు, మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. చూడండి, అంతవరకు మనకి ఏ బిరుదు ఏం బిరుదు మనకి? పాపులం. ఎవరు మనం? పాపి అనే మనము ఇప్పుడు ఏమని పిలుచుకుంటున్నాం? మనం నీతిమంతులం అని పిలువబడుతున్నామంటే కేవలము దేనిని బట్టి? ఆయన రక్తమును బట్టి. కనుక ప్రియులరా, దైవజనులు ఒక పద్యం రాస్తూ యేసు కార్చిన ఒక్కొక్క రక్తపు బొట్టు నీ నూతన జీవితానికి ఒక్కొక్క మెట్టు. ఒప్పుకో ప్రభుని పాద సన్నిధిలో నీ తప్పు, కలుగు ఇహ పరలోకమందు మెప్పు అని రాశారంట ఒక పద్యం. మరలా చదువుతాను. యేసు కార్చిన ఒక్కొక్క రక్తపు బొట్టు నీ నూతన జీవితానికి ఒక్కొక్క మెట్టు. ఒప్పుకో ప్రభుని పాద సన్నిధిలో నీ తప్పు, కలుగు ఇహ పరలోకమందు మెప్పు. కనుక ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన ఒక్కొక్క రక్తపు బొట్టు మనం నీతిమంతులుగా చేసిద్ది. మన జీవితానికి ఏం చేసేది? నూతన అధ్యాయమును తీసుకొచ్చింది, నూతన మెట్టును తీసుకొచ్చింది. ఇంకా ఏమన్నారు? ఒప్పుకో ప్రభు పాద సన్నిధిలో నీ తప్పు ఒప్పుకుంటే పరలోకములో నీకు మెప్పు కలిగిద్ది అని రాస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, నీతి అనగా ఏంటంటే పాపము లేకుండా జీవించుటయే నీతి. ఏంటంట నీతి అనగా? పాపం లేకుండా జీవించడమే నీతి. అందుకే మనం పాడుకున్నాం కదా ఇందాక, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిలుపు రక్తము, యేసు రక్తము, నిబంధన నిలుపు రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. కనుక ప్రియులారా, యేసు రక్తం ఏం చేసేది? మనల్ని నీతిమంతులుగా చేసేది. మనలో ఉన్న దుర్నీతినంతా పారద్రోలిది యేసు రక్తము. కనుక 5వ మేలు ఏంటి?
5వ మేలు ఏంటి? నీతిమంతులముగా తీర్చబడతాం. 6వ మేలు సమాధానము. 7వ మేలు పరిశుద్ధత. 8వ మేలు సామీప్యము, అనగా దేవుని సమీపముగా వెళ్ళుట. దేనిని బట్టి అంటే క్రీస్తు రక్తమును బట్టి. ఇంకా మనం చూస్తే 9వదిగా మనం చూస్తే విజయము. అనగా విజయము యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా మనందరికీ విజయం వస్తుంది. 10వది నిత్య జీవము. ఏమా 10వ ఆశీర్వాదం ఏంటి? దేవుని రాజ్యమునకు చేరుటకు హక్కుదారులను చేస్తుంది ఆయన రక్తము. కనుక నిత్య జీవము. దైవజనులు రాశారు కదా, నీ రక్తమే నాయాత్మకెంతో హాయిని జీవము నీచెను. నీ రక్తమే నాయాత్మకెంతో హాయిని జీవము నీచెను. ఏమా ఆయన రక్తం ఏమిచ్చింది? మనకి హాయినిచ్చింది, జీవమునిచ్చింది. కనుక నిత్య జీవము. 11 విడుదల. మరి ప్రకటన గ్రంథం 1:6 ఇంకా మనం చూస్తే లాస్ట్గా ఆయన రక్తము వలన మనకు కలిగే మేలు అపవాది మీద విజయము. కనుక ప్రియులరా 7, 12 మేలులు మనందరికి కావాలంటే మనము ఆయన రక్తమును ఆశ్రయించాలి. ఆయన రక్తమును మనలో నిలువ చేసుకోవాలి. కనుక మన రక్తమైతే అరిగిపోద్ది, కరిగిపోయిద్ది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ఎక్కడికి మనలో నుంచి వెళ్ళదు, అరిగిపోదు, కరిగిపోదు. మనలో ఉండి మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది, మనల్ని విడిపించిద్ది, మనల్ని విమోచిస్తుంది, మనల్ని పరిశుద్ధులుగా తీసిద్ది, మనల్ని పవిత్రపరిచిద్ది, మనల్ని నీతివంతులుగా చేసిద్ది, మనకు స్వస్థత ఇస్తుంది, మనకు సమాధానం ఇస్తుంది. ఇంకా మనం చూస్తే మనకు నిత్య జీవమునిస్తుంది, మన సమస్యలన్నిటికీ విజయమునిచ్చిద్ది ఆయన రక్తము. అటువంటి ధన్యత దేవాతి దేవుడు మనకందరికీ అనుగ్రహించి మహిమ రాకడకు మహిమ జీవులునుగా మహిమ మేఘమిక్క అంతస్తు దేవాతి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దయానిధి పరిశుద్ధుడా, నీ రక్తమును బట్టి మాకు స్వస్థతయ్యా. నీ రక్తములో దాగి ఉన్న మేలులను మేము ధ్యానము చేసుకుని ఉన్నామయ్యా. ఈ మేలులన్నీ నీ బిడ్డలకు ప్రాప్తిచ్చినట్లుగా మీరే మీ కృప చూపించమని, ఈ వాక్యము ద్వారా బిడ్డలకు 12 ఆశీర్వాదములను మీరే దయచేసి దీవించమని యేసునామమును అడిగి వినయముతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.